2026లో అడుగు పెట్టించిన దేవుని గణపరుస్తూ యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు పలుకుతూ ఈ యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో వాగ్దానంగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మీ ఇల్లు అవ్వచ్చు, మీ కుటుంబం, మీకున్నటువంటి సమస్తం కావచ్చు, అది వర్ధిల్లాలి అన్నది దేవుని చిత్తమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆశ్రయించినంత కాలం ఆ రాజు వర్ధిల్లేను అని అంటుంది. దేవుని ఆశ్రయించినప్పుడు రాజులు వర్ధిల్లారు, దేవుని ప్రజలు వర్ధిల్లారు. ఒక ప్లాంట్ గాని, ఒక చెట్టు గాని నీరు పోస్తూ ఉంటే ఆ చెట్టు దినదినం ఎదుగుతూ ఉంటుంది, అది ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటుంది కానీ ఆగిపోదు. అలాగనే దేవుని కనికరము, దేవుని దయ మీ మీదకి వస్తున్నప్పుడు మీరు వర్ధిల్లుతూనే ఉంటారు తప్ప ఆగిపోరు. మీ అభివృద్ధి అది దేవుని మూలంగా వచ్చింది, దాన్ని ఎవరు ఆపలేరు. ఒకరు ఆపడానికి ప్రయత్నించినా వారు ఆగిపోతారేమో కానీ మీ అభివృద్ధి మాత్రం ఆగిపోదు, సాగిపోతూనే ఉంటారు. నీ నీతికి తగినట్టుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. 3వ యోహాను పత్రిక 2వ వచనంలో ఒక భక్తుడు చేస్తున్న ప్రార్థన, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుచు ప్రార్థన చేశాడు. మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మీయ విషయాల్లో ముందుండండి, ఆసక్తి కలిగి ప్రార్థించే వారికి ఉండండి, ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థించే వారికి ఉండండి, ప్రార్థన పట్ల పట్టుదల కలిగి ఉండండి, సౌఖ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా కూడా ఉండాలని. దేవుడు అనుగ్రహించిన ఈ దేహము, ఆత్మ, మనసు, ఈ 3 కలిస్తేనే మనిషి. మీ మనసు, శరీరము, ఆత్మ 3 కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనసుకు ఆరోగ్యం ఏంటి? ఎప్పుడైతే మనసులో కలవరము, ఆందోళన, భయము, చింత వచ్చినప్పుడు మనసు కృంగిపోతుంది, దాన్ని డిప్రెషన్ అంటారు. మీలో కొందరు మీకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మీ మనసు కృంగిపోయింది. మీ మనసు దేనికి ఆందోళన చెందకూడదు, నిభ్రమైన మనసు గలవారుగా ఉంటకు ప్రార్థించండి. దేవుని వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది, వాక్య ధ్యానము నిన్ను బలపరుస్తుంది. ఈ నూతన సంవత్సరంలో వర్ధిల్లాలి అని ఆశించడం మంచిదే, కానీ వర్ధిల్లుటకు ఆటంకాలు కొన్ని ఉన్నాయి. అవి నిన్ను వర్ధిల్లకుండా ఆపేస్తుంటాయి. అవి ఏంటి అంటే అతిక్రమాలు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరము, దేవుని దయ నిన్ను వర్ధిల్లేలా చేస్తుంది. దేవుని నమ్మినప్పుడు, దేవుని మాటలకు విధేయులైనప్పుడు వారు నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారు. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మాటలకు విధేయులైన వారికి ఆయన కృపనిస్తాడు. ఆ కృప ఎలాంటిదంటే శాశ్వతమైన కృప కూడా మనం పొందగలం. దావీదు అనేటువంటి వ్యక్తికి దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాయంట. మరి సౌలు రాజు కూడా కొంత కృప పొందాడు. ఇంకా నమ్మకంగా జీవించి ఉంటే, అంతవరకు యథార్థంగా ఉండుంటే అతనికి కూడా శాశ్వతమైన కృపనిచ్చి ఉండేవాడు. మొదటి దేవుడు కృపనిచ్చి చూస్తాడు. ఆ కృపకు విధేయులై వాక్యానుసారంగా దీనిలై జీవిస్తున్నట్లయితే, ఏదైనా తప్పిదాలు దేవునికి మీకు మధ్యలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి ఆసక్తి కలిగి దేవుని మార్గంలో జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడైన ప్రభు ఇంకా అధిక కృపనిస్తాడు. ఇంకా నమ్మకంగా జీవిస్తే శాశ్వతమైన కృపను దయచేస్తాడు. నీ నీతికి తగినట్టుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును, అభివృద్ధి పరచును, ఆశీర్వదించును. ఒక కీర్తన పాడుకుందాం పిల్లలు. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా, యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. యేసయ్యా, యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. ఈ మాటలు మీలో నెరవేరులాగున ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించిన ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నన్ను, నా కుటుంబాన్ని, అలాగే నా నివాస స్థలమును, మీ సొంత స్థలమై ఉండొచ్చు, ఒకళ్ళు అద్దెంట్లో ఉండొచ్చు, మీరు ఎక్కడున్నా మీరు వర్ధిల్లాలి. మీ కనికరం, మీ దయ నాపైన, నా ఇంటి మీద ఉంచి ప్రభాని ప్రార్థన చేసుకోండి. మీరు మీ కుటుంబస్తులు దీవించబడి కాపాడబడుదురుగాక. దేవుని కనికరము, దేవుని దయ మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకునండి. మమ్మలను, మా నివాస స్థలములను వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించువాడు నీవే, దీవించువాడు నీవే, బలపరచువాడు నీవే. తండ్రి, మీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్టుగా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అన్నావు. ఏ అతిక్రమాలు వారు వర్ధిల్లకుండా ఆపుతూ ఉన్నాయో
వారి జీవితాల్లో అభివృద్ధి పొందకుండా, ఆస్వాదించబడకుండా అడ్డుగా నిలబడిన ప్రతి అతిక్రమం కూడా అవి తొలగించబడి ప్రభు ఈ నూతన సంవత్సరం నిన్ను స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా, నీ యందు విశ్వాసం గలవారుగా నీ సత్య సువార్తను అనేకులకు చెప్పే విధంగా మీరు ఆత్మీయంగా వర్ధిల్లచ్చు. అన్ని రంగాల్లో వర్ధిల్లుటకు నీ కృప, నీ కనికరము, నీ దీవెన అనుగ్రహించి మహిమ పొందమని, వీరందరినీ కూడా యేసుక్రీస్తు నామములో బలపరచి వర్ధిల్ల చేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రోగులైన వారిని స్వస్థపరచండి. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ యేసుక్రీస్తు వారి యొక్క అధికారం గలడంలో స్వస్థత కలుగును గాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి జీవితాలను వర్ధిల్ల చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వన్స్ అగైన్ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా ఇప్పుడే వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి మీ స్నేహితులు, బంధువులు, మిత్రులందరికీ షేర్ చేయండి. దేవుని దయలో వారందరూ కూడా బలపరచబడి, వారు కూడా విశ్వాసంలో పురుకొల్పబడి దేవుని కృప పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ రోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. Lord rises upon you and his glory appears over you. May God bless you with this promise as you enter into a new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చును గాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, Lamentations chapter 3:25, the promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. హీ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ యూ సిక్ హిమ్, ఎవ్రీథింగ్ షిల్ బి యాడెడ్ అంటు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.